ఒక ఫ్లాట్ లేదా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? కానీ మీరు ఎంత డబ్బు పెట్టినా, డాక్యుమెంట్స్ చూసినా, అప్రూవల్స్ లేకుండా కొన్నారు అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా వృధా అవ్వచ్చు. సో మన మనీ సేఫ్గా ఉండాలి అంటే అప్రూవల్స్ గురించి చాలా క్లారిటీ కావాలి. ఈరోజు మనం తెలుసుకుందాం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మేజర్ రియల్ ఎస్టేట్ అప్రూవల్స్ ఏంటి, వాటిని ఎందుకు ఇస్తారు, ఎలా వెరిఫై చేయాలి. ముందుగా తెలంగాణలో ఏమేం అప్రూవల్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి HMDA, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. దీని పర్పస్ వచ్చేసి హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్ని ప్రాపర్ స్ట్రాటజిక్ ప్లానింగ్తో డెవలప్ చేయడం. దీనిలో లేఅవుట్స్లో రోడ్స్ విడ్త్, డ్రైనేజ్, పార్క్ స్పేస్, పబ్లిక్ యూటిలిటీస్ అన్ని రూల్స్ ప్రకారం అప్రూవల్ చేస్తుంది. దీని కవరేజ్ వచ్చేసి 7,257 స్క్వేర్ కిలోమీటర్స్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెవలప్మెంట్ జోన్. కరెంట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ HMDA లిమిట్స్ని ఎక్స్పాండ్ చేయబోతుంది. దీనివల్ల మన హైదరాబాద్ సరౌండింగ్స్లో మ్యాసివ్ గ్రోత్ పొటెన్షియల్ ఉండబోతుంది. DTCP, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. HMDA పరిధి దాటిన వాటిని ఈ DTCP అండర్లోకి వస్తాయి. ఇండియాలో DTCP 1956లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అప్పట్లో సౌత్లో మద్రాస్లో ఉండేది. 1956లో మద్రాస్ నుండి సపరేట్ అయిన తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ గుంటూరులో ఉంది. తెలంగాణలో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంది. భారతదేశంలో పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రణాళికలు లేకుండా అభివృద్ధి జరగడం వల్ల అనుమతి లేని భవనాలు, సరైన రహదారి, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, బేసిక్ సదుపాయాల కొరత, నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇవి నివారించేందుకు నగరాలు మరియు గ్రామాల అభివృద్ధిని ఒక శాస్త్రీయ రీతిలో పట్టణ ప్రణాళికా మార్గదర్శకాలు ప్రకారం నియంత్రించేందుకు DTCPని ఏర్పాటు చేశారు. దీంట్లో సెమీ అర్బన్ అండ్ రూరల్ జోన్స్ ఉంటాయి. DTCP అప్రూవల్స్తో లేఅవుట్లో క్లియర్ డిజైన్, DTCP నంబర్, ప్రాపర్ రోడ్ విడ్త్, ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. లీగల్లీ సేఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసేల్. RERA, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. ఇది భారత ప్రభుత్వం 2016లో తీసుకువచ్చిన చట్టం. అందులో భాగంగా 2017 మే 1వ తారీఖున RERA దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇక ఏపీ తెలంగాణ విషయానికి వస్తే RERAని జూలై 2017 నుండి అమల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల బయర్స్ని ఫ్రాడ్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం అండ్ ప్రాజెక్ట్ డిలేస్ కంట్రోల్ చేయడం. రూల్స్: 500 స్క్వేర్ మీటర్స్ కన్నా ఎక్కువ ప్రాజెక్ట్, 8+ యూనిట్స్ ఉంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్, డిలే అయిన రీఫండ్ రైట్స్, ప్రాజెక్ట్ ఇన్ఫో ట్రాన్స్పరెన్సీ. ప్రాజెక్ట్ RERAకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆన్లైన్లో వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. GP లేఅవుట్స్, గ్రామ పంచాయత్ లేఅవుట్స్, రూరల్ ఏరియాస్లో ఉన్న ఇన్ఫార్మల్ అప్రూవల్స్. DTCP, HMDA కాకుండా GP అప్రూవల్తో రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ కాదు. ఒకవేళ మీరు ఆల్రెడీ GP లేఅవుట్లో కొని ఉంటే LRSతో రెగ్యులరైజ్ చేయాలి. LRS, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. LRS గురించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. డూ వాచ్. ఈ ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, లైక్ గోల్డ్, స్టాక్ అండ్ FD, మ్యూచువల్ ఫండ్స్ ఎట్సెట్రా. కానీ భూమిపై పెట్టే పెట్టుబడి ఎప్పటికీ నిలకడగా ఉంటుంది. దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. బికాజ్ ఈ వరల్డ్లో భూమి శాతం 30%, రిమైనింగ్ ఈజ్ వాటర్ 70%. అండ్ డే బై డే పాపులేషన్ పెరుగుతూనే వస్తుంది. దానికి అనుగుణంగా భూమి మాత్రం పెరగడం జరగదు. సో మనకి భూమిపై పెట్టే పెట్టుబడి ఎప్పటికైనా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇది మన తరతరాలకి ఆస్తిలా ఉండిపోతుంది. కానీ భూమిపై ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్.
సో ఆ భూమిపై ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఎలాంటి చెక్ పాయింట్స్ చూసుకోవాలి. లైక్ ఒక ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ ప్రాజెక్ట్కి ప్రాపర్గా అప్రూవల్స్ ఉన్నాయా, ఇట్ కెన్ బి రేరా అండ్ డిటిసిపి, హెచ్ఎండిఏ, అలాగే లీగాలిటీ చెక్ చేసుకోవాలి. లైక్ ఈసీ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్స్, బిల్డర్ ప్రొఫైల్ అండ్ టైటిల్ డీడ్ ప్రాపర్గా ఉందా. అండ్ కమింగ్ టు ది లొకేషన్కి వచ్చేసరికి దాని కనెక్టివిటీ ఎలా ఉంది, దానికి హ్యాబిటేట్ నియర్ బై ఏదైనా ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. సో ఎట్ శ్రీ వసుధ వీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ అండ్ గైడ్ యూ విత్ యువర్ ప్రాపర్టీ రిక్వైర్మెంట్స్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.